ఎస్ ఇవాళ కూడా తవ్వకాలైతే కొనసాగబోతున్నాయి. నిన్న ఎక్కడైతే 4 డెడ్ బాడీలు దొరికాయో నేత్రావతి నది ఒడ్డు మీద, అక్కడే తవ్వకాలను మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం 6 దాటిన తర్వాత మొత్తం చీకటమయమైపోవటం, అది కూడా పూర్తిగా జంగిలి వాతావరణం లోపల ఉండటంతో సో లైట్లు కానీ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేకపోవటం, మరొకవైపు వర్షంతో ఉదయం నుంచి కూడా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అంతా పూర్తిగా తడిచిపోయిన నేపథ్యంలో 6 గంటలకల్లా క్లోజ్ చేసి వాళ్ళు దొరికిన అవశేషాలు తీసుకుని సిట్ ఆఫీస్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దొరికిన ఎముకల్ని పుర్రెల్ని ఫోరెన్సిక్ ఆఫీస్కి పంపించడం జరిగింది. ప్రస్తుతం ఇవాళ సేమ్ స్పాట్లో మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు. విజిల్ బ్లోయర్ చెప్తున్నది ఏంటి అంటే, సో అక్కడ కేవలం 4 బాడీలు కాదు, అక్కడ దాదాపు ఒక చోటే 30-40 డెడ్ బాడీస్ వరకు దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా మిగిలిన నేను చూపించిన లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో 11, 12, 13 ఈ లొకేషన్స్లో తవ్వితే ఇంకొన్ని మృతదేహాలు దొరుకుతాయి. సో 10 ఏళ్ళు పూర్తయిపోయింది కాబట్టి కొంత నేను మర్చిపోవటం అంటూ కూడా జరగచ్చు. లొకేషన్ అంటే అక్కడ ఆ రోజు పూడ్చిపెట్టవచ్చు, నేను పూడ్చిపెట్టిన చోట ఉన్న మాదిరి ఇప్పుడు గుర్తు లేకపోయి ఉండొచ్చు, అప్పుడు అక్కడ చెట్లు లేకపోవచ్చు, ఇప్పుడు ఈ 10 ఏళ్లలో చెట్లు భారీ ఎత్తున పెరిగిపోయి ఉండొచ్చు. సో ఇలాంటి కారణాలతో బహుశా నేను చెప్పిన లొకేషన్ యాజ్ ఇట్ ఈజ్గా ఒకే చోట ఉండాలని లేదు, నేను చెప్పింది పలానా పాయింట్ అని, ఆ పాయింట్ చుట్టుపక్కల ఆ రేడియస్లో 100-200 మీటర్ల వరకు మీరు తవ్వుకుంటూ వెళ్తే అస్థిపంజరాలు దొరుకుతాయి. ఎందుకంటే నాకున్న మెమరీ ప్రకారం ఇన్నేళ్ల తర్వాత కూడా పలానా కరెక్ట్గా పిన్ టు పిన్ పాయింట్ని చూపించడం అనేది సాధ్యం కాదు. సో నాకు గుర్తున్నంతలో నేను ఈ లొకేషన్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను అని అతను క్లియర్గా చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా నిన్న ఏదైతే 11వ లొకేషన్లో తవ్వుతున్న సందర్భంలో అంత బేసిక్గా డిస్కషన్ అంతా కూడా మారిపోయింది. ఏమిటంటే ఇప్పటివరకు 10 లొకేషన్లో అతను చూపించినట్టు తవ్వితే ఎక్కడ ఏమీ దొరకలేదు, సో అతను ఒక పిచ్చోడు, మతిభ్రమించి ఏదో చెప్తే వాడు చెప్పాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తవ్వకాలు చేస్తారంటూ చాలామంది విమర్శలు చేశారు. ఎంటైర్ మీడియా కూడా అతనికి వ్యతిరేకంగానే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. సో జనం కూడా అదే నమ్మారు. సో అనవసరంగా ఇంత పెద్ద పురాతన 800 ఏళ్ల హిస్టరీ ఉన్న ఈ ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయాన్ని ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేయటం ద్వారా దాని ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడున్న నిర్వాహకుడు అంటే పెద్ద అధికారి వీరేంద్ర హెగ్డే మీద ఉన్న కోపం మొత్తాన్ని శివాలయం మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారంటే విమర్శల దాడి కూడా మొదలైంది. సో రోజు ఇటు సిట్టు బృందం కూడా అంటే ప్రభుత్వం ప్రెస్టీజియస్గా ఒక సిట్టు బృందాన్ని నియమించింది. సిద్ధరామయ్య ఆధ్వర్యంలో ప్రతి నిమిషం మానిటర్ చేస్తున్నారు. డీజీపీ ప్రణబ్ మోహంతి ఏకంగా సిట్ టీమ్కి చీఫ్గా వ్యవహరిస్తున్నారు. సో ఇంత సీరియస్గా ఒక టీం వేస్తే అతను చెప్తున్న లొకేషన్లో ఒక లొకేషన్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లొకేషన్లు తవ్వినా కూడా ఒక్క 6వ లొకేషన్లో మాత్రమే ఒకే ఒక్క పురుషుడి డెడ్ బాడీ తాలూకు ఆనవాళ్ళు దొరికాయి. సో అది ఎలా చూడాల్సి ఉంటుంది? ఇతను చెప్పేదంతా కూడా అమ్మాయిలు చనిపోయారు, అమ్మాయిలు రేప్ చేసి చంపారు అని. అక్కడ దొరికింది పురుషుడిదని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సో ఇతను చెప్పిందంతా అబద్ధమేమో, సో ఎంత ప్రయత్నించినా వృధా ప్రయాసే తప్ప ఏమీ ఉండదని సిట్టు బృందం కూడా కొంత నీరు గారిపోయిన పరిస్థితి ఉంది. ఆ దశలోనే సిట్టు బృందంలోనున్న మంజునాథ్ గౌడ్ అనే వ్యక్తి ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో ఈ రహస్యాలు మొత్తం చెప్తున్నాడో అతను బెదిరించే పరిస్థితి కూడా ఉంది. నువ్వు కేసు వెనక్కి తీసేసుకో, నువ్వు లొకేషన్స్ చూపించుకో, నీ ప్రాణానికి హాని కలుగుతుంది అని. సో ఇలాంటి రకరకాల అనుమానాలు, రకరకాల ట్విస్టుల నేపథ్యంలో నిన్న 11వ లొకేషన్లో తవ్వుతున్నప్పుడు అసలు ఎంటైర్ కేసు అంతా కూడా నీరు గారిపోయింది, ఇంకేమీ లేదనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా విజిల్ బ్లోయర్ నాకు ఇంకొక ప్లేస్ గుర్తొచ్చింది, ఇక్కడ తవ్వకం ఆపి అంటే 11వ లొకేషన్లో తవ్వటం ఆపి నేను చూపించిన లొకేషన్కి రండి అంటూ దానికి ఒక 200 మీటర్ల అవతల కొండ మీద అడవి ప్రాంతంలో ఒక లొకేషన్ చూపించాడు. మరి అతనికి ఆ టైంలో ఎందుకు గుర్తొచ్చిందో ఏంటో తెలియదు. సో అక్కడికి వెళ్ళి తిరిగి ఇక్కడ నుంచి మిషనరీ కూలీలందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ తవ్వకానే తవ్విన 2 అడుగుల్లోనే ఒక పుర్రెకి సంబంధించిన ఆనవాళ్ళు, పుర్రె ఎముకలు దొరకడం జరిగింది. అక్కడే తవ్వుకుంటూ పోతే ఆ నియర్ బై ఉన్న స్పాట్లోనే అంటే 2-3 అడుగుల లోతులోనే దాదాపు 4 మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్ళు దొరికాయి. దొరికిన శాంపిల్స్ని బట్టి చూస్తే చాలా క్లియర్గా అంటే ముఖ దవడలు కావచ్చు, స్కెలిటన్ అంటే చనిపోయిన తర్వాత ఇక్కడ అస్థిపంజర ముఖానికి సంబంధించిన ఎముక ఏదైతే ఉందో ఇదంతా ఆడవారి మాదిరిగా అనిపిస్తోంది అని ఫోరెన్సిక్ నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే మగవారికి ఈ దవడ భాగం అంతా కూడా పెద్దగా ఉంటుంది, దంతాల ఈ భాగం అంతా కూడా కొంత పెద్దగా కనిపిస్తుంటుంది. అందువల్ల చూడగానే ఇలాంటి పుర్రెలు చూడగానే ఇది మగవాడదా, పురుషులదా, పిల్లలదా, పెద్దలదా అనేది ఇమ్మీడియట్గా ఒక అంచనాకు రాగలుగుతాను. సో అక్కడ దొరికిన ఆ నోటి భాగం నిర్మాణం కావచ్చు, దవడ నిర్మాణం కావచ్చు, ముఖ ఆకృతి కావచ్చు, ఇదంతా చూసిన తర్వాత ఒక అంచనాకు వస్తూ ఉన్నారు అది మహిళలవే. సో 4 కూడా మహిళలవే అనేది ఒక ఫోరెన్సిక్ టీం ప్రస్తుతానికైతే ఒక అంచనాకు వచ్చింది, అది ప్రాథమికంగా చెప్పింది. కానీ మీడియా ముందు ఎవరు కూడా
ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ప్రభుత్వం నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా డైరెక్ట్గా చెప్పట్లా, ఆఫ్ ది రికార్డ్ మాత్రమే చెప్తున్నారు. అది కూడా విజిల్ బ్లోయర్ ముఖంలో నిన్న ఒక నవ్వు కనిపించింది. ఎందుకు అంటే నిన్నటి వరకు నన్ను శపించారు, నన్ను దూషించారు, విమర్శించారు, నన్ను ఒక నిందితుడిగా చూపించే ప్రయత్నం చేశారు. అలాంటిది ఇవాళ నేను చెప్పిన లొకేషన్లో ఈ డెడ్ బాడీస్ దొరికిన నేపథ్యంలో నేను చెప్పిందంతా కూడా నిజమే కదా, ఏదైతే ధర్మస్థల నిర్వాహకుడు వీరేంద్ర హెగ్డే ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్న దురాఘాతాలు, ఇన్ని వందల మంది చంపారని నేను చెప్పిన మాట వాస్తవం అయింది కదా అంటూ అతను ముఖంలో కొంత చిరునవ్వు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది, ఇప్పటికైనా ఇంకా సిటీ టీం ఇంకా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా వందల శవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఏదైతే విజిల్ బ్లోయర్ ఉన్నాడో అతని పేరు భీమన్న అని తెలిసింది. సో అతని తరపు వ్యక్తులతో, అలాగే ఇక్కడ ఏదైతే వీరేంద్ర హెగ్డేకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మిగిలిన వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటంటే, విజిల్ బ్లోయర్ చూపించింది ఒక లొకేషన్ మాత్రమే, సో అక్కడ 4 బాడీలు దొరికినాయి అంటున్నారు. అలా తవ్వుకుంటూ వెళ్తే మేము చూపించిన లొకేషన్స్ అన్నీ తవ్వితే 500కు పైగా డెడ్ బాడీస్ దొరుకుతాయి. ప్రపంచ చరిత్రలో ఇంకెక్కడా జరగని అత్యంత దారుణాలన్నీ కూడా ఇక్కడే జరిగాయి. ఒక హిట్లర్ యూదుల్ని ఊతకోత కోసినట్టుగా ఇక్కడ ధర్మస్థలిలో వీరేంద్ర హెగ్డే అనుచరులు ఈ విధంగా జనాలందరినీ కూడా ఊచకోత కోసారు, దారుణాలు చేశారు, రేపులు చేశారు, మర్డర్లు చేశారు అంటూ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇది ఏ దారికి తీస్తుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. నిన్నటి వరకు అసలు ఏవీ లేవనుకున్న వ్యవహారం కాస్త నిన్న 4 డెడ్ బాడీలు దొరకడంతో మరింత సీరియస్గా మారింది. ఇప్పుడు ప్రతిపక్షాలకి ఇది ఒక వెపన్ కింద మారింది దీన్ని క్వశ్చన్ చేయడానికి. సో ఇప్పుడు ఒకవేళ మేనేజ్ చేద్దామన్నా, లాబియింగ్ చేద్దామన్నా, ఒత్తిడి తీసుకొద్దామన్నా కూడా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో సిట్ బృందం ఎక్కడా కూడా దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేయబోదు. కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇదొక అగ్ని పరీక్ష లాంటిది. సో దీని నుంచి ఎలా బయటపడతారు, ఏ విధంగా దీన్ని ప్రకటన చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. వాళ్ళొక దీని నుంచి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.